టాలీవుడ్ లో ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ మధ్య పీటముడి విడిపోనుందా? చిరంజీవి ఎంట్రీతో శుభం పడుతుందా? మధ్యాహ్నం మెగాస్టార్ ను కలిశారు కార్మిక సంఘాల నాయకులు. తమ వెర్షన్ వినిపించారు. కార్మికులు కోరుతున్నట్టు 30% వేతనం పెంచి ఎల్లుండి నుంచి తమ సినిమా షూటింగ్ చేస్తారని ఆయన అన్నట్టు సమాచారం. గత 6 రోజులుగా కూడా కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఇవాళ 2 సార్లు ఇప్పటికే ఒకసారి చిరంజీవిని కలిసారు, మళ్ళీ ఇందాక ఒకసారి చిరంజీవిని కలిసారు. సో చిరంజీవి కూడా ఈ కార్మికుల డిమాండ్లకు సంబంధించి కూడా 30% ఏదైతే పెంచాలో దానికి సుముఖత వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి? చిరంజీవి వాళ్ళకి పూర్తిగా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎస్ హిమబిందు, మనం చూసుకుంటే ఫిలిం ఛాంబర్లో హై లెవెల్ కమిటీ మీటింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అదేవిధంగా ఫిలిం ఛాంబర్ కోఆర్డినేషన్ కమిటీ కూడా ఆ మీటింగ్లో పాల్గొంది. దాంట్లో ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అనిల్తో పాటు ఫెడరేషన్ సభ్యులు కూడా హాజరయ్యారు. అదేవిధంగా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి వీరశంకర్ కూడా అయితే ఈ యొక్క మీటింగ్లో హాజరయ్యారు. అయితే మొత్తం టోల్గా చూసుకుంటే రేపటి నుండి అయితే సమ్మె ఉధృతం చేస్తామంటూ కూడా కార్మికులు చెప్తున్న నేపథ్యంలో మొత్తం టోల్గా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో 6వ రోజుకు ఈ యొక్క అయితే కార్మికుల సమ్మె చేరుకుంది. మొత్తం టోల్గా ఇక్కడ చూసుకుంటే ఒకవేళ ఈ రోజు కూడా ఈ యొక్క చర్చలు అయితే మొత్తం టోల్గా అయితే కొలిక్కి రాకపోతే రేపటి నుండి ఏదైతే ఫిలిం నగర్ ఉంటుందో ఫిలిం నగర్ నుండి ఈ యొక్క ఫిలిం ఛాంబర్ వరకు మొత్తం టోల్గా కూడా అయితే మొత్తం ఆ యొక్క భారీ ర్యాలీ నిర్వహిస్తామంటూ కూడా అయితే ఫెడరేషన్ నుండి కూడా ఒక అయితే విన్నపం కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అయితే ఫిలిం ఛాంబర్ నుండి కూడా ఎవరు కూడా షూటింగ్లో పాల్గొనవద్దు అంటూ కూడా ఒక లెటర్ కూడా విడుదలైనట్టుగా కూడా సమాచారం వస్తుంది. అదేవిధంగా అయితే రేపు ఆ వేతనాలు పెంచే విషయంలో ఫెడరేషన్ కమిటీ కొంతమందిని చిరంజీవిని కూడా ఈరోజు కలవడం జరిగిన తర్వాత ఒకవేళ ఈరోజు కానీ రేపటి వరకు మొత్తం టోల్గా ఈ యొక్క సమస్యకు పరిష్కారం కూడా కాకపోతే అయితే చిరంజీవి అయితే ఎల్లుండి జరిగేటటువంటి ఏదైతే చిరంజీవి షూటింగ్ ఉందో ఆ షూటింగ్లో మాత్రం మొత్తం అయితే 30% వేతనంతో ఆ షూటింగ్ని స్టార్ట్ చేసుకుంటానంటూ చెప్పడం కూడా జరిగిందంటూ కూడా సమాచారం వస్తుంది. అదేవిధంగా అయితే మొత్తం టోల్గా చూసుకుంటే మొన్న జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క మీటింగ్ ఉందో ఆ మీటింగ్కు కంటిన్యూషన్గా ఈరోజు కూడా ఈ మీటింగ్ కొనసాగుతుంది. ఆ రేపటి వరకు కూడా ఈ యొక్క చర్చలు కొనసాగే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. అయితే నిర్మాతలు మాత్రం ఒక 4 ప్రతిపాదనలు అయితే ఈ యొక్క ఫెడరేషన్ ముందు కూడా ఉంచడం జరిగింది. అదేవిధంగా ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ కాల్ కావాలి అంటూ, అంటే ఎవరైతే ఇప్పుడు కార్మికులు ఉన్నారో కార్మికులకు 12 గంటలు సమయం ఉంటుంది, 12 గంటలు పని చేయవలసిన సమయం ఉంటుంది. 9 to 9 అండ్ 11 to 11, 6 to 6 ఈ విధంగా ఏ టైం ఉన్నా పర్వాలేదు, 12 గంటలు పని చేయాలి. కాబట్టి ఒకవేళ 11 గంటలకు కూడా వస్తే, మధ్యాహ్నం 11 గంటలకు కూడా వస్తే రాత్రికి 11 గంటల వరకు పని చేయాల్సి ఉంటుంది. 11 గంటల తర్వాత వాళ్ళు ఇళ్లకు వెళ్ళడానికి లేట్ అవుతుంది. కాబట్టి ఆ విధమైన అప్డేట్ అయితే అందుతూ ఉంది. మీరు అలానే హోల్డ్ లో ఉండండి. ఫిలిం ఛాంబర్ లో కోఆర్డినేషన్ కమిటీ సమావేశమైంది. మీటింగ్ కు కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ తో పాటు సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై చర్చించారు. అలాగే నిర్మాతల 4 ప్రతిపాదనలపై సమాలోచనలు చేశారు. సినీ కార్మికులు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. తమ సమస్యలు చిరుకు విన్నవించుకున్నారు. వేతన పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే తన సినిమా షూటింగ్ కార్మికులకు వేతనం పెంచి ఇస్తారని హామీ ఇచ్చారు. సోమవారం నుంచి షూటింగ్ కు వచ్చే కార్మికులకు 30% వేతనం పెంచి ఇస్తామని చిరు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎస్ ప్రవీణ్, అంటే మీటింగ్ లో ఒకవేళ వేతన పెంపుకు సంబంధించిన నిర్ణయం తీసుకోకపోతే చిరంజీవి సినిమాకు వచ్చే కార్మికులకు ఆయనే వేతనం పెంచి ఇస్తామన్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. కంటిన్యూ ప్రవీణ్. ఎస్ హిమబిందు, అయితే ఒకవేళ ఈ రోజు కానీ రేపటి వరకు ఈ సమస్య పరిష్కారం కాకపోతే
చిరంజీవి షూటింగ్ ఏదైతే 11వ తేదీన చిరంజీవి షూటింగ్ ఉందో ఆ షూటింగ్లో పాల్గొనే కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 30% వేతనం చెల్లిస్తూ ఆ రోజు అయితే నిర్ణయం తీసుకుంటానంటూ కూడా ఒక సమాచారం అయితే వెలువడుతుంది. కాబట్టి అయితే ఈ రోజు ఖచ్చితంగా ఈ మీటింగ్లో ఏదో ఒకటి ఖచ్చితంగా తేల్చాలి, లేదంటే రేపటి వరకు తేల్చాలి అంటూ కూడా అయితే వస్తున్నటువంటి వార్తలలో కొంతగా, లేకపోతే రేపటి నుండి కార్మికులు ఎవరైతే ఉంటారో కార్మికులు ఈ యొక్క సమ్మెను ఉధృతం చేస్తామంటూ కూడా నిరవధిక దీక్షను కూడా చేస్తామంటూ కూడా కార్మికులు చెప్తున్న తరుణం లోపల ఈ రోజు ఈ యొక్క చర్చల మొత్తం టోల్గా కూడా ఇంపార్టెన్స్గా మారినాయి. అదేవిధంగా వీళ్ళు పెట్టినటువంటి ఏవైతే 4 డిమాండ్లు ఉన్నాయో ఆ 4 డిమాండ్లో 2 డిమాండ్లు ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా నాన్ మెంబర్స్తో కూడా వర్క్ చేయించుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు కొన్ని స్టేట్లలో ఉండేటటువంటి ఎవరైతే స్టంట్ మాస్టర్స్ కానీ ఫైట్ మాస్టర్స్ కానీ ఉంటారో వాళ్ళను కూడా తెచ్చుకునే క్రమం లోపల ఈ యొక్క రెమ్యునరేషన్ ఏదైతే ఉంటుందో 30-70% ఏదైతే రెమ్యునరేషన్ ఉంటుంది. కాబట్టి ఆ విధమైన రెమ్యునరేషన్తో కూడా చేసుకుంటామంటూ కూడా నాన్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటుగా కూడా ఈ యొక్క చేసుకుంటామంటూ కూడా ప్రతిపాదన పెట్టారు. అదేవిధంగా షూటింగ్ చేసిన ఆ రెమ్యునరేషన్లో కూడా ఏదంటే ఏ యొక్క తేడా ఉంటుంది. కాబట్టి 30-70% రెమ్యునరేషన్ తేడాతో కూడా చేసుకుంటామంటూ చెప్తున్నారు. అదేవిధంగా సెకండ్ సండే తప్ప మిగతా ఏదైతే ఫెస్టివల్స్ కానీ ఏదైతే ఈ యొక్క ఫెస్టివల్స్ హాలిడేస్ ఉన్న సమయంలో ఆ యొక్క ఏ హాలిడేస్ కూడా వర్తించవు, ఒక సెకండ్ సండే తప్ప మిగతా వర్తించవు అంటూ కూడా ఈ యొక్క 4 ప్రపోజల్స్ కూడా అయితే ఈ యొక్క కమిటీ ముందు పెట్టారు. కాబట్టి ఈ 4 ప్రపోజల్ 2 ప్రపోజల్స్ ఒప్పుకున్నారు. ఇంకా 2 ఈ యొక్క ప్రపోజల్స్ పైన ఇంకా చర్చలు నడుస్తున్నాయి. కాబట్టి ఈ రోజు చర్చలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. రేపటి వరకు కూడా ఈ యొక్క చర్చలు కొలికి వస్తాయా రాదా అనేది అయితే ఇంకా వెయిట్ చేయాల్సిగా ఉంటుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.